హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీ అయిన మటన్ పులావ్ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంటికి ఎవరైనా సడెన్‌గా చుట్టాలొచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా చాలా తొందరగా, చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చనమాట. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లి చూద్దామా? ముందుగా మటన్ పులావ్‌ని చేయడానికి నేను 2 కేజీల మటన్‌ని కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇందులోనే ఒక కప్పు పెరుగుని, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్నా, స్కిప్ చేసినా కూడా పర్వాలేదండి. అట్లాగే ఇందులో 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు, ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. నిమ్మకాయలో గింజలు పడకుండా తీసుకోండి. అట్లాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అట్లాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా చాలా బాగా కలుపుకోండి. ఇట్లా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ మటన్‌ని ఒక అరగంట నుండి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేదు, గంట వరకు కుదరదు అనుకుంటే కనుక కనీసం ఒక అరగంటైనా నానబెట్టండి. మిగతా ప్రాసెస్‌ని ఇట్లా నానబెట్టుకున్న పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్‌ని మనం స్టార్ట్ చేసుకోవచ్చనమాట. గంట తర్వాత మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టాలి. నేనిక్కడ 2 కేజీల రైస్‌ని తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు నేను మామూలు రైస్‌తోని చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసి 2, 3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగాక మళ్ళీ ఇందులో వాటర్‌ని పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు మరో పక్క కుక్కర్‌ని పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను పులావ్‌ని తొందరగా చేయడానికి కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు కావాలంటే బాండీలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ బాగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అట్లాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని, అవి వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక కప్పు వరకు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చాలా తొందరగా బ్రౌన్ కలర్‌లో వస్తాయన్నమాట. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం పులావ్‌లోకి యాడ్ చేసుకోవాల్సిన మసాలాను చూద్దామా? ఇంట్లో ఉన్న గరం మసాలాలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాజీరా, 2 అనాస, కొంచెం జాపత్రి, 7-8 లవంగాలు, బిర్యానీ ఆకులు 4 యాలకులు, 4 మరాఠీ మొగ్గలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 15 మిరియాల వరకు తీసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్‌ని కూడా కొంచెం కొంచెంగా తీసుకోండి. చూడండి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్లోకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మనం గంట సేపు మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని కూడా తీసుకోవాలి. హై ఫ్లేమ్‌లో బాగా కలపండి. మటన్‌ని మాత్రం ముందు హై ఫ్లేమ్‌లోనే పెట్టి కలపండి. ఇలా బాగా కలిపాక కుక్కర్ మూతకున్న రబ్బర్‌ని అట్లాగే విజిల్‌ని తీసేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే ఉడికిద్దాం. దీనివలన మటన్ ముక్క సాఫ్ట్‌గా అయ్యి మటన్ ముక్కకు ఉప్పు, కారం, మసాలాలు కూడా బాగా పడతాయన్నమాట. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయండి. ఇట్లా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని, అలాగే మరో పావు కప్పు పుదీనా ఆకుల్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మటన్‌ని ఉడికించడానికి నేను ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగా నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు కుక్కర్‌కున్న వెజిల్‌ని రబ్బర్‌ని పెట్టి మూత పెట్టి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 7-8 నిమిషాలు బాగా ఉడికించండి. టోటల్‌గా మటన్ అనేది ఒక 90% ఉడకాలన్నమాట. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మటన్ ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఇట్లా ఒక ముక్కని తీసుకొని మనం ఉడికిందో లేదో చూసుకుంటే తెలిసిపోతుందన్నమాట. చూసారా ఇక్కడ మటన్ పర్ఫెక్ట్‌గా ఉడికింది. పీస్ కూడా చాలా మెత్తగా అయింది. ఇక్కడ మనకు సూప్ కూడా మిగిలింది కాబట్టి ఇంకా క్వాంటిటీ వాటర్ ఎంత పడుతుందో అంతే తీసుకోండి. ఈ సూప్ వాటర్‌ని మైనస్ చేసుకొని మిగతావి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా నానబెట్టిన రైస్‌ని తీసుకుంటున్నాను. నీళ్ళలో అన్నీ వంపేసి ఇలా రైస్‌ని మాత్రమే తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులో ఇందాక మనకి ఒక సూప్
మిగిలిన వాటర్ని మైనస్ చేసేసుకొని, సూప్ కూడా మిగిలింది కాబట్టి ఆ వాటర్ని మైనస్ చేసుకొని మిగతావి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు సూప్ వాటర్ మిగలకపోతే 1కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా తీసుకోండి. అలాగే రైస్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని సాల్ట్కి సరిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పైన మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక అప్పుడు మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చేసి మటన్ పులావ్లోకి ఎటువంటి రైతా కానీ కర్రీ కానీ లేకుండా కూడా సర్వ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే చికెన్ కర్రీ సర్వ్ చేశాను అనమాట. నేను చికెన్ కర్రీ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇట్లా ఒకసారి చేసి చూడండి. తినకొద్ది తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.